తిరుమల క్షేత్రాన్ని, శ్రీవారి దర్శనాన్ని మోక్ష సాధనంగా పరిగణించడానికి అనేక పౌరాణిక, ధార్మిక కారణాలు ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఈ క్షేత్రాన్ని వెంకటాచలం లేదా వెంకటగిరి అని కూడా అంటారు. వికట అంటే కష్టాలను, అడ్డంకులను తొలగించేది అని అర్థం ఉంది. అందువల్ల తిరుమల కొండను సందర్శించడం ద్వారా భక్తుల పాపాలు, కష్టాలు తొలగిపోయి వారికి శాంతి, సుఖం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం ద్వారా మోక్షం లభిస్తుందనే నమ్మకానికి ప్రధాన కారణం స్వామివారు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి, వారిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి అవతరించారని విశ్వసించడం. శ్రీ వెంకటాచల మహాత్యం వంటి పురాణ గ్రంథాలలో ఈ క్షేత్ర మహిమ గురించి వివరించబడింది. ఇక్కడ కొండపై అడుగుపెట్టినంత మాత్రాన సమస్త పాపాలు నశించిపోతాయని, స్వామివారి కృపవల్ల భక్తులకు భవబంధాల నుండి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. శ్రీవారిని దర్శించుకోవడం, ఆయన సేవలో పాల్గొనడం, హుండీలో కానుకలు సమర్పించడం, దీనిని భక్తులు తమ అహంకారాన్ని, సంపదపై మమకారాన్ని వదులుకోవడానికి ప్రతీకగా భావిస్తారు వంటి చర్యలన్నీ భగవంతునిపై తమకున్న అచంచలమైన భక్తిని తెలియజేస్తాయి. ఈ భక్తి, శరణాగతి భావమే మోక్షానికి ప్రధాన మార్గంగా పరిగణించబడుతుంది. అంతేకాక ఈ క్షేత్రంలో నివసించిన ఒక కుమ్మరి భక్తునికి స్వామివారు మోక్షాన్ని ప్రసాదించిన కథ కూడా ఉంది. ఇది సాధారణ భక్తులకు కూడా మోక్షం సాధ్యమని తెలియజేస్తుంది. అందుకే తిరుమల సందర్శన కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు, అది మోక్షాన్ని సాధించడానికి, భగవంతుని అనుగ్రహాన్ని పొందే ఒక గొప్ప ఆధ్యాత్మిక